హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఇన్డిజైన్లో మనము టైప్ టూలు, కరెక్ట్గా చెప్పాలంటే టెస్ట్ టూలు, దీనికి సంబంధించిన 20 ఆప్షన్స్ గురించి మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నాం అండి. జనరల్గా టెస్ట్ టూలు, దీనికి సంబంధించిన ఆప్షన్స్ అంటే ఈ ఫాంట్ సైజు మార్చడం, స్టైల్ మార్చడం, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇవే కదా అని అనుకుంటారండి. కానీ అది కాదండి. ఇవి కాకుండా ఇంకా ఎడిషనల్ ఆప్షన్స్ చాలా ఉంటాయండి. లీడింగు, కెర్నింగు, ట్రాకింగు, బేస్ లైన్ షిఫ్ట్ అని ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీరు ఫ్యూచర్లో ఒక బుక్లెట్ అయినా, న్యూస్ పేపర్స్ అయినా డిజైన్ చేసేటప్పుడు ఏ ఆప్షన్ ఎప్పుడు అవసరమైద్దో తెలియదు. అప్పుడు ఆ ప్రాక్టికల్ చెప్పేటప్పుడు ఆ ఆప్షన్ వాడుతుంటే ఈ ఆప్షన్ చెప్పారా లేదా అని మీకు డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పటి నుంచే మీరు ఈ ఆప్షన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే రేపు ఫ్యూచర్లో ప్రాక్టికల్స్ అనేది చెప్పేటప్పుడు ఆ ఆప్షన్స్ యూజ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాంటి ఆప్షన్స్ గురించి, ఆ టెస్ట్ టూల్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూయర్స్, నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేశాను. ముందుగానే ఒక డాక్యుమెంట్ కూడా తీసుకున్నాను. ఓకే, ఇది ఎలా తీసుకోవాలి ఏందనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనండి. ఇప్పుడు మనం నేర్చుకునే టూల్ ఎక్కడుంది? టైప్ టూల్. ఇదిగోండి, ఇది ఆల్రెడీ ఇక్కడ కార్నర్లో యారో మార్క్ ఉంది అంటే ఇందులో మళ్ళీ వేరే టూల్స్ ఉన్నాయని. దీని మీద లాంగ్ ప్రెస్ చేయండి. టైప్ టూలు, టైప్ అనే పాత టూలు. దీని గురించి తర్వాత చూద్దామండి. ముందు మనం నేర్చుకునే టూలు టైప్ టూల్. దీని షార్ట్ కట్ టీ. మీరు డైరెక్ట్గా టీ ప్రెస్ చేసిన యాక్టివేషన్ ఇది, లేదా డైరెక్ట్గా క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో మీరు టైప్ చేద్దాం అనుకున్న టెక్స్ట్ అనేది స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ అనేది మీరు డిసైడ్ చేయాలి. నాకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకే కావాలండి స్టార్టింగ్ పాయింట్. ఇది ఇలా డ్రాగ్ చేయండి. ఇంకా నేను వదలలేదండి, మౌస్లో లెఫ్ట్ క్లిక్ వదలలేదండి. స్టార్టింగ్ పాయింట్ అది అండ్ ఎండింగ్ పాయింట్ ఇది. ఇలా ఇప్పుడు వదిలేసేయండి. ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ కర్సర్ బ్లింక్ అవుతుంది. ఎప్పుడైతే ఇలా కర్సర్ బ్లింక్ అవుతుందో ఇక్కడ మనకి కంట్రోల్ ప్యానల్ ఉంది కదండి, ఇందులో ఈ ఆప్షన్స్ అన్నీ యాక్టివేషన్ అవుతాయి. ఓకేనా? ఈ కంట్రోల్ ప్యానల్ యాక్టివేషన్ అవ్వగానే సరిపోదండి. ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇది టెక్స్ట్కి సంబంధించింది క్యారెక్టర్, ఇది పారాగ్రాఫ్కి సంబంధించింది. పొరపాటున మీ సాఫ్ట్వేర్లో ఇది యాక్టివేషన్లో ఉండొచ్చు. సార్ మాకు ఇలా డిస్ప్లే అవుతున్నాయి, ఫాంట్ స్టైలు, ఈ ట్రాకింగు, ఈ ఆప్షన్స్ ఏమీ డిస్ప్లే అవ్వట్లేదు అంటూ ఉంటారు. అప్పుడు ఈ ఏ అనే క్యారెక్టర్కి సంబంధించిన బటన్ అనేది క్లిక్ చేయండి. అప్పుడు ఈ ఆప్షన్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ఓకేనా? ముందు మీరు టైప్ చేయండి. టైప్ చేసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మాత్రమే టైప్ చేయగలరు. ఓకే, నేను టైప్ చేస్తున్నాను. కంప్యూటర్స్ అడ్డా. అసలు సైజ్ అనేది కరెక్ట్గా మనకి తక్కువగా ఉంది, ఆ విధంగా డిస్ప్లే అవుతుంది. డైరెక్ట్గా ఇలా సెలక్షన్ చేయండి. ఇది ఎంఎస్ వర్డ్లో కర్సర్తో ఎలా అయితే సెలక్షన్ చేస్తారో అలా సెలక్షన్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా ఆప్షన్స్కి వెళ్ళిపోతే ముందు మనం ఫాంట్ సైజ్, ఇదిగోండి డిఫాల్ట్గా 12 ఉంది, కాదండి 60. ఇవి ఎప్పుడైతే 60 ఇచ్చారో మీరు టైప్ చేసింది కంప్యూటర్స్ అడ్డా, కానీ అడ్డా అనేది డిస్ప్లే అవుతుందా? లేదండి. అప్పుడు మనకి ఇక్కడ ఐఫోనేషన్ మార్క్ వచ్చిందా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెలక్షన్ టూల్ తీసుకోండి. దీని షార్ట్ కట్ ఏంది? వి అని క్లిక్ చేయండి. డైరెక్ట్గా టూల్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చూడండి రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుందంటే ఈ బాక్స్లో టెక్స్ట్ అనేది కంప్లీట్గా డిస్ప్లే అవ్వట్లేదు అని అర్థం. ఓకే, మీరేం చేస్తారు? ఎల్లో కలర్ ఉంది కదండి, దీన్ని ఇలా పట్టుకుని ఇలా డ్రాగ్ చేయండి. మూవ్ చేసుకోవచ్చు. అలానే ఈ నోట్స్ని బేస్ చేసుకొని ఆ ఎండింగ్ పాయింట్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇదిగోండి ఇలా పట్టుకొని టెక్స్ట్ని కావాల్సిన చోట మూవ్ చేసుకోండి. ఈ ఎల్లో నోడ్ అయినా సరే మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్నర్లోకి వెళ్తే చూసారా డబల్ యారో మార్క్ వచ్చింది. అప్పుడు ఏం చేయొచ్చు? ఆ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ 5 దాకా మూవ్ చేశాను. మళ్ళీ డబల్ క్లిక్ చేసి మీరు ఏం చేయొచ్చు? సెలక్షన్ చేయొచ్చు. ఇలా ఫాంట్ సైజ్ అనేది మీరు డైరెక్ట్గా ఏం చేశారు? ఇక్కడ 6 నుంచి 72 దాకా ఉంది. అలా కాదండి నాకు 50 కావాలి, ఇక్కడ లేదు. డైరెక్ట్గా టైప్ చేయండి 50 అని ఇచ్చి ఎంటర్ కొట్టండి. లేదు స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేయాలి, ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఇంక్రీజు, డిక్రీజు, అలా 3 రకాలుగా ఇచ్చిన పాయింట్స్ని వాడండి. మీకు కావాల్సిన పాయింట్ సైజ్ అనేది డైరెక్ట్గా ఎంటర్ చేయండి, లేదా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజు డిక్రీజు కూడా చేసుకోండి. ఓకే, నేను 60 ఇచ్చేసాను. అండ్ స్టైల్ మార్చాలి. ఇదిగోండి ఈ విధంగా డిఫరెంట్ స్టైల్స్ అనేది ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకే,
ఈ విధంగా. మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు ఎందుకంటే కొన్ని ఫాంట్ స్టైల్స్ని బట్టి టెక్స్ట్ సైజ్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ మీరు సెలక్షన్ టూల్ క్లిక్ చేయండి అండ్ దీన్ని ఇంక్రీజ్ చేసుకోండి, మళ్ళీ సెలక్షన్ చేసుకోండి. ఓకే, లేదా పర్టికులర్ ఫాంట్ స్టైల్ నేమ్ తెలిస్తే డైరెక్ట్గా టైప్ చేసుకోండి. నాకు ఇక్కడ లుసిడా కెలిగ్రఫీ తెలుసు, లుసిడా ఇదిగోండి వచ్చినాయి రాలేదా, ఇదిగోండి ఈ పర్టికులర్ స్టైల్లో ఇదిగోండి రెగ్యులరు, ఇటాలిక్, బోల్డ్ ఇలాంటివి ఉంటాయి. అంటే ఒక్కో స్టైల్కి ఒక్కో ఆప్షన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, నేను వేరొక స్టైల్ చూజ్ చేసుకున్నాను, అప్పుడేంటి ఇక్కడ ఓన్లీ రెగ్యులర్ మాత్రమే ఉంది. నేను ఇక్కడ వేరే స్టైల్ చూజ్ చేసుకున్నాను, రెగ్యులరు బోల్డ్ రెండూ ఉన్నాయి. ఓకేనా, ఇలా యాడ్ అవుతూ ఉంటాయి, వెరిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇదిగో చూడండి, ఇది క్యాప్స్ లాక్. అంటే స్మాల్ లెటర్స్లో ఉన్నాయి కదండి, ఒక్కసారిగా క్యాపిటల్ లెటర్స్ అనేది ఆన్ అవుతాయి. ఈ క్యాప్స్ లాక్లోనే బిగ్ స్మాల్ ఉంటాయండి. స్మాల్ క్యాప్ అంటే క్యాపిటల్ లెటర్సే చిన్నవి వస్తాయి. లేదు నాకు కొంచెం హెవీగా కావాలి, ఆల్ క్యాప్స్. ఈ విధంగా ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అసలు క్యాప్స్ లాక్ అవసరం లేదనుకుంటే అన్సెలక్షన్ చేయండి, అంటే దాని మీదే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇదిగోండి లీడింగ్. ఇదేంటంటే లైన్కి మధ్య స్పేస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టైప్ చేసిన సింగిల్ లైన్ మాత్రమే. నేనేం చేస్తున్నాను, ఇక్కడ మళ్ళీ కంటెంట్ టైప్ చేస్తున్నాను, కంప్యూటర్. చూడండి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను కానీ డిస్ప్లే అవ్వట్లేదు, ఎందుకంటే నేను తీసుకున్న స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ దాని హైట్ ప్రకారంగా తక్కువగానే తీసుకున్నాను. అది కింద టైప్ అవుతుందండి. సో నేనేం చేస్తున్నాను, సెలక్షన్ టూల్ క్లిక్ చేసి దీన్ని ఇంక్రీజ్ చేశాను. ఇదిగోండి ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. వెరిఫై చేసుకోండి, టైప్ చేసేటప్పుడు టెక్స్ట్ డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, మీరు తీసుకున్న పొజిషన్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఓకేనా, కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఓకేనా, ఇప్పుడు ఇవి 2 లైన్స్ అండి, సెలక్షన్ చేయండి. 3 లైన్స్ కావచ్చు, 4 లైన్స్ కావచ్చు. మొత్తాన్ని సెలక్షన్ చేసి లీడింగ్ 72 ఉంది డిఫాల్ట్గా, లేదు 24 ఇచ్చాను. అదిగోండి డిక్రీజ్ అయిందా లేదా. లైన్కి మధ్య స్పేస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూజ్ అవుతూ ఉండిద్ది. మరీ తక్కువగా ఇవ్వడం ద్వారా ఇలా కంబైన్ అయిపోయింది. లేదు 40, లేదు మనకు కావాల్సిన పాయింట్స్ మెన్షన్ చేయాలి, 50 ఇచ్చి ఎంటర్ కొట్టండి. లేదు స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇక్కడ యారో కీస్ మార్చండి. ఇదంతా కామనే, డైరెక్ట్గా ఎంటర్ చేయండి, డిఫాల్ట్ పాయింట్స్ వాడండి, లేదా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేయండి, డిక్రీజ్ చేయండి. లీడింగ్ లైన్కి మధ్య స్పేస్ అనేది ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి. ఇవి కొన్ని పాంప్లెట్స్లో సందర్భాన్ని బట్టి అవసరం అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇది సూపర్ స్క్రిప్ట్. అంతే, మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ అంటాం, 2 అనేది పైకి ఉండిద్ది. చూడండి ఇక్కడ నేను పర్టికులర్గా వాటికి సెలక్షన్ చేసి సూపర్ స్క్రిప్ట్ అప్లై చేశాను. అది పైకి వచ్చిందా రాలేదా. ఇలా మనం చేసే ప్రాజెక్ట్లో అలాంటివి తగిలినాయి అనుకోండి, అప్పుడు మీరు సూపర్ స్క్రిప్ట్ అప్లై చేయండి. అలానే సబ్స్క్రిప్ట్, నేను ఇక్కడ చూడండి కంప్యూటర్ వాటికి సెలక్షన్ చేసి సబ్స్క్రిప్ట్ ఇది కిందకు వచ్చింది. ఇలా మనం అప్లై చేసుకోవచ్చు సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్. అలానే సెలెక్ట్ చేసిన టెక్స్ట్కి అండర్లైన్ అప్లై చేయాలా, అండర్లైన్ సెలక్షన్ చేయండి, డైరెక్ట్గా అండర్లైన్. అండ్ స్ట్రైక్ త్రూ, మిడిల్లో స్ట్రైక్ అవుట్ అయిపోయింది. ఇవన్నీ బేసిక్ ఆప్షన్సే. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లీడింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి చూడండి కెర్నింగ్. ఇదేంటంటే చూడండి నేను ఇక్కడ ఉన్న ఈ కంటెంట్ మొత్తం డిలీట్ చేశాను, కంప్యూటర్ అని టైప్ చేశాను, సెలక్షన్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదు, 0లోనే ఉంది. ఇదేంటంటే పర్టికులర్గా టెక్స్ట్ మొత్తం సెలక్షన్ చేస్తే ఈ ఆప్షన్ అనేది అప్లై చేయలేము. ఇదేంటంటే ఒక వర్డ్లో కావచ్చు, పర్టికులర్ ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి మధ్యలో ఉన్న స్పేస్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. అవి ఆ క్యారెక్టర్ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా నేను ఈ కంప్యూటర్ పి తర్వాత కర్సర్ అనేది పెట్టి ఓకే ఇందులోకి వెళ్ళి ఇదిగోండి నేనేం చేశాను 200 ఇచ్చా. అదిగోండి స్పేస్ అనేది పెరిగిందా లేదా. అవునండి స్పేస్ పెరిగింది. మన స్పేస్ బార్ కొడితే జరిగిద్ది కదండి. అంటే స్పేస్ బార్ కొడితే కొంచెం లెంతీగా జరగచ్చు. 200 ఇవ్వడం ద్వారా మనకు అంత ఇంక్రీజ్ అయ్యింది. లేదు నేను 10 ఇచ్చానండి, కొంచెం ఇంక్రీజ్ అయింది. అయిందా లేదా, డిఫరెన్స్ తెలియట్లేదు. ఓకే 50 ఇప్పుడు తెలుస్తుందిగా.
అంటే కొన్ని మనకి ఈ బిజినెస్ కార్డ్స్ కావచ్చు, పాంప్లెట్స్ కావచ్చు, ఇలా పర్టికులర్ టెస్ట్లో ఒక్కోసారి ఇలా ప్రొఫెషనల్గా మనం డిజైన్ చేయాలన్నప్పుడు ఈ విధంగా ఈ కెర్నింగ్ యూజ్ అయ్యిద్దండి. అలానే కాదండి, మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నేను వేరొక టెస్ట్ అనేది టైప్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, నేను ఇక్కడ LAV అనే ఒక టెస్ట్ అనేది టైప్ చేశాను. ఓకే, ఫాంట్ స్టైల్ కూడా ఏదో ఒకటి పెట్టేశాను. ఓకే, కొంచెం సైజు పెంచుదాము. నేను 200 ఇస్తున్నా. అలానే ఇక్కడ ఈ కంటెంట్ అనేది టైప్ చేస్తే కదా, క్యారెక్టర్కి మధ్య స్పేస్ అనేది అబ్జర్వ్ చేస్తే నార్మల్గానే ఉంది. కానీ ఇక్కడ ఏకి వీకి మధ్య స్టైల్ అబ్జర్వ్ చేయండి. ఈ ఏ అనే క్యారెక్టర్ చూస్తే లైన్ అనేది ఎలా ఉంది, అండ్ వి కూడా ఎగ్జాక్ట్గా ఇలానే ఉంది. వీటి మధ్య స్పేస్ అనేది తగ్గించి ఇలా కంబైన్డ్గా చేయొచ్చు. ఏ ఆప్షన్ ద్వారా? ఈ కెర్నింగ్. ఈ మధ్యలో కర్సర్ పెట్టేసి ఓకే, ఇప్పుడు డిక్రీజ్ చేయాలి, ఇంక్రీజ్ చేయకూడదు. సో నేను కెర్నింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆల్రెడీ మనకి మైనస్ ఎంత ఉంది, మ్యాక్సిమం -100 ఉంది, తగ్గించాడు. ఇంకా తగ్గించాలి. నేనేం చేస్తున్నాను, ఇందులోకి వెళ్ళి -200 ఇచ్చాను. తగ్గిందా లేదా? లేదు. ఇంకా నేనేం చేస్తున్నాను, -230 ఇచ్చాను. ఇదిగోండి, ఇలా పర్టికులర్గా ఇలా ఎగ్జాక్ట్గా ఫిట్ చేయాలంటే మనకి ఇలాంటి ఆప్షన్స్ అనేది యూజ్ అవుతాయి. ఓకేనా? ఇలాంటి డిజైన్ అనేది వేరే వాళ్ళు చేసినప్పుడు ఎలా అప్లై చేస్తారని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. అప్పుడు మనకి ఏంటంటే ఇలాంటి ఆప్షన్సే వాడతారు. ఓకేనా? అలానే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ట్రాకింగ్. ఇది ఏంటంటే క్యారెక్టర్కి మధ్య ఒకేసారి మనం స్పేస్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. మీరేంటంటే ఇదిగోండి, ఒకేసారి సెలక్షన్ చేయండి టెస్ట్ని. ఇదిగోండి, ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎండింగ్ లైన్ అనేది తక్కువ ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, మల్టిపుల్ లైన్స్లోకి వస్తుంది. ఇప్పుడు నేను సెలక్షన్ టూల్ క్లిక్ చేసి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేశాను, లేదా ఇక్కడ ఈ కంప్యూటర్స్లో అడ్డా తీసేసాను. సెలక్షన్ చేయండి, ఒకేసారి 100, లేదు 200, లేదు మైనస్లో ఇచ్చాను అనుకోండి, ఇలా అటాచ్ అయ్యిద్ది. ఇలా క్యారెక్టర్కి మధ్య ఒకేసారి ఇంక్రీజ్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి మనకి ఈ ఆప్షన్ యూజ్ అయ్యిద్ది. ఇవి కూడా కొన్ని బిజినెస్ కార్డ్స్లో బాగా యూజ్ అవుతూ ఉంటాయి. కొన్ని పాంప్లెట్స్లో మెయిన్ కంపెనీ నేమ్ కింద కావచ్చు, అలా కొన్ని అడ్రస్ లిస్ట్ అనేది టైప్ చేసేటప్పుడు ఇలాంటి ఆప్షన్స్ బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఇంకా మీకు నార్మల్గా కావాలనుకుంటే ప్రతిదీ 0లో పెట్టేసుకోవడమేనండి. అలానే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి వర్టికల్ స్కేలు అండ్ హారిజంటల్ స్కేలు. హారిజంటల్ స్కేల్ ఏంటంటే హారిజంటల్గా దాని విడ్త్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. సెలెక్ట్ చేసిన టెస్ట్ విడ్త్ అనేది ఎక్స్పాండ్ చేయడం అనమాట. సెలెక్షన్ చేసి ఇక్కడ డిఫాల్ట్గా 100% ఉంది, నేను 200 ఇచ్చాను. అది కూడా ఎక్స్టెండ్ అయిందా లేదా? విడ్త్ తక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మల్టిపుల్ లెన్స్లోకి వచ్చింది. ఓకే, నేనేం చేస్తున్నాను, 150 ఇచ్చాను. ఇదిగోండి, లేదు 25 ఇచ్చాను. విడ్త్ అనేది కంప్రెస్ చేసాం, బాగా డిక్రీజ్ చేసాం. ఓకేనా? లేదు 100% నార్మల్గా వచ్చేసింది. ఇలా హారిజంటల్గా మనం ఇంక్రీజ్ చేస్తాం విడ్త్ అనేది. లేదు వర్టికల్ స్కేల్, వర్టికల్గా ఇంక్రీజ్ అయ్యిద్ది 175. ఇదిగోండి, మనకి పేజ్ మేకర్లో హారిజంటల్ స్కేల్ అనే ఆప్షన్ ఉంది, కానీ వర్టికల్ స్కేల్ లేదు. కానీ ఇన్ డిజైన్లో ఇచ్చాడు. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇన్ డిజైన్లో కొన్ని ఆప్షన్స్ కావచ్చు, మెనూస్ కావచ్చు, ఫోటోషాప్ని బేస్ చేసుకొని ఉన్నాయి, పేజ్ మేకర్ని బేస్ చేసుకుని ఉన్నాయి. అంటే ఫోటోషాప్, పేజ్ మేకర్ వచ్చిన వాళ్ళు దీన్ని కొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు. కానీ వాటిని తీసి పక్కన పెట్టండి. వాటి గురించి ఐడియా లేకపోతే వదిలేసేయండి, వీటి మీదే ప్రాక్టీస్ చేస్తామనండి స్టెప్ బై స్టెప్. ఓకేనా? అండ్ మీకు నార్మల్గా కావాలనుకుంటే 100%. ఈ విధంగా వర్టికల్గా ఇంక్రీజ్ చేయాలనుకుంటే వర్టికల్ స్కేలు, హారిజంటల్గా ఇంక్రీజ్ చేయాలనుకుంటే హారిజంటల్ స్కేల్. ఈ 2 ఆప్షన్స్ డైరెక్ట్ పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ 90 ఉంది, 75 ఉంది, 80 ఉందా, 83 ఉందా, డైరెక్ట్గా టైప్ చేయండి, సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి 83% అని టైప్ చేయాల్సిన అవసరంలా ఆటోమేటిక్గా తీసుకునిద్ది. ఓకే, అలానే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి బేస్ లైన్ షిఫ్ట్. ఇదేంటంటే మీరు పర్టికులర్ క్యారెక్టర్ని సెలక్షన్ చేసి అదే లైన్ మీద బేస్ అయి ఉండిద్దండి. ఆ క్యారెక్టర్ని మీరు ఏంటంటే పైకి కిందకి మూవ్ చేయొచ్చు. ఎలా అంటారో ఇదిగో చూడండి, సెలక్షన్ చేసిన తర్వాత అప్, ఇదిగోండి పైకి మూవ్ అవుతుందా లేదా, ఇలా అన్నమాట. ఈ క్యారెక్టర్ని సెలక్షన్ చేసి డౌన్. ఇది సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ కాదండి. సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ అంటే ఫాంట్ సైజు డిక్రీజ్ అయ్యిద్ది, కానీ ఇది ఇలా డిక్రీజ్ అవట్లా, సేమ్ సైజు మెయింటైన్ చేస్తారు. ఆ బేస్ లైన్ అనేది కాకుండా
అది ఆటోమేటిక్గా పైకి కిందకి మూవ్ చేయొచ్చు. డైరెక్ట్ పాయింట్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే స్క్యూ. ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఇటాలిక్ స్టైల్ అనమాట. ఇటాలిక్ కొంచెం బెండ్ అయి ఉండేది కదా, కానీ ఆ మెజర్మెంట్ ఏంటంటే వాళ్ళు డిఫాల్ట్గా ఇస్తారు, కొంచెం బెండ్ అయి ఉంటుంది. అలా కాకుండా మనకు కావాల్సిన సైజు వాటికి బెండ్ చేసుకోవచ్చు. అది పాజిటివ్లో అయినా నెగిటివ్లో అయినా. అది మనకేంటి రైట్ సైడ్లో బెండ్ అయి ఉంటుంది, అలా కాదు లెఫ్ట్ సైడ్లో బెండ్ అవ్వాలి, అలా బెండ్ చేయొచ్చు. సెలక్షన్ చేయండి, స్క్యూ డిగ్రీస్ మెన్షన్ చేయాలి. 30 degrees బెండ్ అయిందా లేదా, లేదు -30 degrees, లేదు -10 degrees, లేదు స్టెప్ బై స్టెప్ బెండ్ చేయాలి. ఓకేనా, పాజిటివా నెగిటివా మీరు దీన్ని వాడడం అనేది అనవసరం. కొంచెం హెవీగా ఇంక్రీజ్ చేయాలి డిక్రీజ్ చేయాలన్నప్పుడు ఈ ఆప్షన్స్ యూజ్ చేయడం వల్ల టైం వేస్ట్, మౌస్ లెఫ్ట్ క్లిక్ కూడా తొందరగా చెడిపోయింది. ఓకేనండి, మీరు డైరెక్ట్గా వాడితేనే యూజ్ఫుల్. అలా ఇంకా డైరెక్ట్గా కలర్ అప్లై చేసుకోండి. ఈ విధంగా పర్టికులర్ టెస్ట్ని క్లిక్ చేసి వేరే కలర్ అప్లై చేసుకోండి. ఈ కలర్స్ గురించి డీప్గా మీకు ఫ్యూచర్ వీడియోస్లో వస్తాయండి. ఓకేనా, అలానే అలైన్మెంట్స్. మీరు ఇక్కడ తీసుకున్న స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది, వీటిని బేస్ చేసుకుని అలైన్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ చేయండి. సెంటర్ అంటే సెంటర్లోకి వచ్చింది, రైట్ అంటే రైట్లోకి వచ్చింది, లెఫ్ట్ అంటే లెఫ్ట్లోకి వచ్చింది. అంటే ఇక్కడ దాకా రాలేదు ఏంటండి అంటే మీరు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకోవడం జరిగింది. ఈ లైన్ని బేస్ చేసుకుని అలైన్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా వీటి గురించి ఇంకా క్లియర్గా చెప్పుకుంటే ఇవన్నీ పారాగ్రాఫ్కి సంబంధించిన ఆప్షన్స్. ఇక్కడ నుంచి ఈ ఆప్షన్స్ అన్నీ మళ్ళీ అందులో రిపీట్ అవుతాయి. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఇదిగోండి ఉన్నాయా లేవా, ఇవన్నీ ఈ ఎండింగ్లో ఉన్న ఆప్షన్స్ అందులో రిపీట్ అవుతాయి. పారాగ్రాఫ్ మనం చెప్పుకునేటప్పుడు ఆ ఆప్షన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే వియర్స్, ఈ విధంగా ఇన్ డిజైన్లో టెక్స్టులు తీసుకోవడం చెప్పుకున్నాం. దానికి సంబంధించిన ఆప్షన్స్ గురించి నేర్చుకుందాం. బేసిక్ ఆప్షన్స్ మనకి ఎంఎస్ వర్డ్లో ఎక్సెల్లో తెలుసు అనుకుంటే ఓకేనండి. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. లీడింగు, ట్రాకింగు, కెర్నింగు, బేస్ లైన్ షిఫ్ట్, హారిజంటల్ స్కేలు, వర్టికల్ స్కేలు, ఈ అలైన్మెంట్స్, ఇలాంటివన్నీ ఎప్పుడు ఎలా అవసరం అవుతాయో తెలియదండి. సో మీరు ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తేనే రేపు ఫ్యూచర్ ప్రాక్టికల్స్లో యూజ్ అవుతాయి. ఓకేనా వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.